పేపర్లు తీసుకురమ్మంటే ఇంగ్లీష్ మాత్రం తెచ్చాడు. పాలు ఎలా పేపర్ కొన్నావు? 6 సీసాలు పాలు తెప్పించావు. వాళ్ళు వస్తున్నారుగా. 3 రోజులుగా ఇదే మాట వింటున్నాను. ఇదిగో కొడుకులు వస్తున్నారు, అదిగో కోడలు వస్తున్నారు అని. అయినా నీ చేదస్తం కాకపోతే వాళ్ళు వచ్చాక ఏం కావాలో కొనుక్కోకూడదేంటయ్యా? అప్పటికప్పుడు దొరకకపోతే వాళ్ళు కష్టపడిపోతారు. ఇవన్నీ ఉంటే పెద్ద పడినట్టు. నీ పట్టుదల కాకపోతే పాపం ఆ బాబులు ఎందుకు చెప్పి ఇబ్బంది పెట్టడం? వాళ్ళకు ఉండేదే పట్టుమని 10 రోజులు సెలవులు. అందులో వాళ్ళ సొంత పనులే చేసుకుంటారా? ఈ ముసలాయన కోసం తీర్థయాత్రలే చేస్తారా? పోనీదేమన్నా దగ్గర దాపా? అబ్బా ఏంటది? దారిలోనా పెట్టేది. ఆ పెద్ద అబ్బాయి ఏమో అక్కడెక్కడో జబ్బల పూజించి రావాలి. ఆ రెండో అబ్బాయి ఏమో అదే మహాత్మా గాంధీ రోడ్. సరే సరే సరే. ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇంత దూరం రావాలంటే ఎంత ఖర్చు, ఎంత హైరానా. ఇదిగో అసలు నువ్వే ఎందుకు వాళ్ళతో కలిసి ఉండకూడదు అని. అందరికి ఎంత సుఖంగా ఉంటుందో చెప్పు. నేను వెళ్ళను. ఏ ఎందుకని? వెళ్ళను అంటే వెళ్ళను అంతే. ఇదిగా నువ్వు కాలు ఇది వచ్చి పట్టుకో, లేకపోతే ఆ వాటిలో పడిపోతాను. ఇప్పుడెందుకు? గిన్నెలు ఏ తీసి చాలవా? అందులో చిల్లులు ఉంటే ఎందుకు అరుస్తా? పడితే నేనేగా. చూడాలంటే ఇప్పుడేంటే ఏడుపు? నమస్కారం మావయ్య, బాగున్నారా? ఊరుకమ్మా ఊరుకో. వస్తున్నానన్నా. బయటికి వెళ్ళి ఆడుకోండిరా. ఊరుకోనా? మొన్న రాలేదు. అది మన దీప్తి లేదు. దీప్తి కాలేజీ కథల పోటీల్లో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీప్తి ఆ ఫంక్షన్ పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది, ట్రైన్ మిస్ అయిపోయింది. ఏం కథ రాశావు నువ్వు? ఏం లేదు తాతయ్య, డాడీ అలాగే చెప్తారు. చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు. ఏమే నూకాలు, మావయ్య గారు ఆరోగ్యంగా ఉంటున్నారటే? ఏం ఆరోగ్యం అమ్మా, మిగిలిన రోజులు ఎలా ఉన్నా మీరు వచ్చిన 10 రోజులు మాత్రం పసిపిల్లలా సంబరంగా ఉంటారు. తాతయ్య దగ్గరికి వెళ్ళి పోనీ మాతో పాటే తీసుకెళదాము అంటే ఆయన ఇల్లు వదిలిపెట్టి రానంటారు. నేను చెప్పి చూశాను. అబ్బే మొండికటం.
ఈ ముసలాయన కోసమన్నా మీ బంగ్లాలో అవన్నీ మర్చిపోయి 4 రోజులు సర్దుకుపోవాలమ్మా. ఇది మా నాన్న, ఇది మా తాతయ్య. ఇది మా తాతయ్య, ఇది టెంకాయ వేలు. తాతయ్య తాతయ్య, నువ్వు చిన్నప్పుడు ఇది వాయించేవాడువా? తాతయ్య ఇది నీకోసమే తెచ్చాను, చూడు ఎంత బాగుందో. పాప కన్నం పెట్టి తీసుకొస్తాను. తాతయ్య ఒకసారి వాయించువా? వాయించు తాతయ్య. ప్లీజ్ తాతయ్య. ఏం తాతయ్య? ఏం కావాలి మావయ్య? of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen. And the grace of our Lord Jesus Christ, And the grace of our Lord Jesus Christ, and the love of God, and the love of God, the fellowship of the Holy Spirit, and the fellowship of the Holy Spirit be with you all. be with you all. Amen. ఏమిటే మళ్ళీ కథ? అవును డాడీ, స్వాతి ముత్యం టైటిల్ బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కథలపిచ్చానా? కాసేపు హాయిగా తాతయ్యతో గడపక. తాతయ్యని మనసులో పెట్టుకుని కథ మొదలు పెట్టాను చూడు. బానే మొదలెట్టావు. ఆ తర్వాత? ఆ తర్వాతే రాయటానికి నీ కల్పన అక్కర్లేదే. తాతయ్య జీవిత కథే నీ టైటిల్కి సరిగ్గా సరిపోతుంది. సత్యం పాపకు నీళ్ళు పోసి తీసుకొస్తాను మావయ్య. తాతయ్య, తాతయ్య ఈసారి కథల పోటీల్లో నాకింకా మంచి పేరు వస్తే నీకింకా ఇష్టమేగా? మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకింకా ఇంకా సంతోషమేగా? సంతోషమే. అయితే నీ కథ చెప్పవా, నేను రాసుకుంటాను. నాకు అంటూ వేరేగా కథేం లేదు. మీ నానమ్మ కథే నా కథ. పోనీ అదే చెప్పు తాతయ్య, నేను రాసుకుంటాను. అది 60-70 ఏళ్ల కథ. తాతయ్య నాకు 100 ఏళ్ల కథ కావాలి, చెప్పు తాతయ్య. ఏం చెప్తా? మీ నానమ్మ చాలా కష్టపడింది.
చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. మీ నాన్న ఒరే బాలు ఇక్కడ వీడు ఏంట్రా ఇది? వెళ్ళు. వీడు ఇంతవాడుగా ఉన్నప్పుడు వాడిని వెంట పట్టుకొని సార్ సార్ నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. రండి బాబు, రండి అమ్మా. మావయ్య ఇదేనా మా తాతయ్య గారి ఇల్లు? అమ్మా, కోళ్ళ గారు వచ్చారమ్మా. అమ్మా లలిత, లలిత, నేను నాన్న, మీ నాన్నమ్మను. అంతా విచిత్రంగా జరిగిపోయింది. నేనే నమ్మలేకుండా ఉన్నాను. వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఎక్కడున్నా వాడిని చల్లగా చూడు తండ్రి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కాని మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు. ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా, నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కాని ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఎక్కడికి, ఎవరికి? కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు. ఎవరి కోడలు? ఏమండి, వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది. కనీసం ఆ పిల్ల మొహం చూసైనా, ఈ పసికందరు చూసైనా వాళ్ళని కనికరించండి. రాజేశ్వరి, నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పొమ్మన్నాను. పాడైపోయాక వీళ్ళెవరు రావడానికి? రావు గారు, మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళతారు, ఎలా బతుకుతారు? ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు, అలాగే బతకమన్ను. అంత మాట అనకండి. వీళ్ళని సరిగ్గా పోషించే తాహత లేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను. మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి, అనాథాశ్రమాలున్నాయి. వద్దండి, ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక బిడ్డను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా. రాజేశ్వరి, నాతో వాదులాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు. రావు గారు, మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి. అన్నయ్య, బాబు,